సీఎం చంద్రబాబు నాయుడు గారు మే 16, 17న శ్రీకాకుళంలో పబ్లిక్ మీటింగ్‌లో పిల్లలే సంపద అని చెప్పారు. మూడో పిల్లవాడికి 30,000 ఇన్సెంటివ్, నాలుగో పిల్లవాడికి 40,000 ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు. ఇది కేవలం ఒక మాట కాదండి. ఆయన నెలల తరబడి ఈ మెసేజ్‌ని రిపీట్ చేస్తున్నారు. సౌత్ ఇండియాలో 3, 4గో పిల్లవాడిని పుట్టించమని ఎందుకింత మాట్లాడుతున్నారసల? డింక్ ట్రెండ్ పెరుగుతున్నా ఎందుకు చెప్తున్నారు ఇలాగా? ఏపీలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ ఇప్పుడు 1.5కి పడిపోయింది. సౌత్ ఇండియా మొత్తం 1.5-1.6 దగ్గర ఉంది. రీప్లేస్‌మెంట్ లెవెల్ 2.1 కంటే చాలా తక్కువ ఉంది. 58% ఫ్యామిలీస్ ఒక పిల్లవాడితో ఆగిపోతున్నాయి. 2047 నాటికి 23% మంది 65 ఇయర్స్ పైబడినోళ్ళు ఉంటారు. టాక్స్ కట్టి పెన్షన్, హాస్పిటల్ ఖర్చు ఎవరిస్తారు? ఇదే డెమోగ్రఫిక్ క్రైసిస్ అని సీబీఎన్ గారు చెప్తున్నారు. జపాన్, సౌత్ కొరియా లాగా మనం కూడా లేబర్ షార్టేజ్, ఎకానమీ స్లో డౌన్ ఎదుర్కోవాల్సి ఆయన భయపడుతున్నారు. ఇంకా జాతీయ డీలిమిటేషన్ వస్తే లోక్సభ సీట్లు పాపులేషన్ బట్టి మారుతాయి. నార్త్ ఇండియా ఫెర్టిలిటీ రేట్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి సీట్లు ఎక్కువ పెరుగుతాయి. సౌత్ ఇండియాకి తగ్గుతాయి. కాబట్టి పాపులేషన్ బర్డెన్ కాదు, అసెట్ అని సీబీఎన్ గారు చెప్తున్నారు. ఇప్పుడు రియల్ ట్రెండ్ చూద్దాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, బెంగళూరు లాంటి నగరాల్లో డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ లేదా ఒక పిల్లవాడు ట్రెండ్ బాగా పెరిగింది. కారణం పిల్లలు అనేది చాలా ఖరీదైన పని ఇప్పుడు. న్యూక్లియర్ ఫ్యామిలీ, హై కాస్ట్ ఆఫ్ లివింగ్, స్ట్రెస్, మహిళలు విద్య మరియు జాబ్ చేస్తున్నారు కాబట్టి లేట్ మ్యారేజెస్, తక్కువ మంది పిల్లలు. కానీ సీబీఎన్ గారు ఇచ్చే 30-40 వేలు ఒకసారి ఇవ్వటం చాలా చిన్న మొత్తం. నగరాల్లో ఒక పిల్లవాడిని పెంచాలంటే 10-40 లక్షలు అవుతుంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కువ మంది పిల్లలు ప్లాన్ చేసి పుట్టిస్తూ వచ్చే ప్రోస్ ఏంటంటే భవిష్యత్తు వర్క్ ఫోర్స్ బలం పెరుగుతుంది. ఐటీ ఇండస్ట్రీ, స్టార్టప్స్కి యువత ఎక్కువ, వృద్ధుల సపోర్ట్ మెరుగుపడుతుంది. పెన్షన్, హెల్త్ కేర్ భారం తగ్గుతుంది. ఎకానమీ గ్రోత్ పెరుగుతుంది. పెద్ద కన్జ్యూమర్ మార్కెట్ అవుతుంది. లేబర్ ఎక్కువ ఉండటం వల్ల లోక్సభ సీట్లు కూడా కాపాడుకోవచ్చు. తెలుగు ఫ్యామిలీలో ఎమోషనల్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. కాన్స్ ఏమిటంటే ఫ్యామిలీలపై భారం, ఫినాన్షియల్ బర్డెన్, ఇన్సెంటివ్ చిన్నది, ఖర్చులు ఎక్కువ, మహిళలు హెల్త్ కేర్ దెబ్బతింటాయి అన్నమాట. స్కూల్స్, హాస్పిటల్స్ నీటి కొరతపై ఒత్తిడి పెరుగుతుంది. ఎన్విరాన్మెంట్ ప్రెషర్ పెరుగుతుంది. క్వాలిటీ కంటే క్వాంటిటీ అయితే అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్లాన్ చేయకుండా ఎక్కువ మంది పిల్లలు పుట్టిస్తే వచ్చే డేంజర్ ఏంటంటే అప్పులు పెరుగుతాయి, మాల్ న్యూట్రిషన్, పేరెంట్స్ స్ట్రెస్, గవర్నమెంట్ స్కూల్స్ క్రౌడ్, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మహిళలు హెల్త్ సమస్యలు వస్తాయి. ప్రపంచం నుంచి కొన్ని క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫ్రాన్స్ లో ట్యాక్స్ భారీగా తగ్గించారు. ఫ్రీ చైల్డ్ కేర్ ఇచ్చారు. టీఎఫ్ఆర్ 1.8 నుంచి 1 వద్ద స్టేబుల్ గా ఉంది. ఇప్పుడు హంగేరీలో 4 పిల్లలు పుట్టిస్తే మదర్ లైఫ్ టైం ట్యాక్స్ ఫ్రీ. ఇంటి లోన్ మాఫీ, టీఎఫ్ఆర్ పెరిగింది. ఇంకా స్వీడన్ లో 12 నుంచి 18 నెలల పాటు ఫుల్ పే పెటర్నిటీ లీవ్, ఉచిత చైల్డ్ కేర్, మహిళల కెరీర్ ప్లస్ కిడ్స్ రెండు చేస్తున్నారు. సింగపూర్ లో క్యాష్ ప్లస్ హౌసింగ్ ప్రయారిటీ ఇచ్చారు. కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ హై కాబట్టి టీఎఫ్ఆర్ ఇంకా తక్కువగానే ఉంది. సౌత్ కొరియా అండ్ జపాన్లో బిలియనియన్ క్యాష్ ఖర్చు చేశారు. కానీ చైల్డ్ కేర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాయి. కేవలం క్యాష్ మాత్రం ఇవ్వడం సరిపోదు. సరసమైన ఎడ్యుకేషన్, చైల్డ్ కేర్, జాబ్ క్రియేషన్ కావాలి. సిబిఎన్ గారు చెప్పినట్టు ఇది అందరి కుటుంబాలు కాకపోయినా కనీసం స్తోమత ఉన్న కుటుంబాలైనా ఇలా 4, 3 పిల్లల గురించి ఆలోచిస్తే మంచిది. ఈ విధంగా సమాజానికి వాళ్ళ వంతు సహాయం చేసిన వాళ్ళు అవుతారు.